వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ హుసేన్. జగన్ 2.0 పోస్టర్ చేసినటువంటి పని ఇది. ప్రధానంగా ఏంటంటే జగన్ ప్రజల కంటే కూడా కార్యకర్తలకి ఈసారి రానున్న రోజుల్లో తాను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను, ఇది జగన్ 2.0 అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది, మాజీ ముఖ్యమంత్రి. సో దీనికి కౌంటర్ ఇస్తూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడడం జరిగింది. ఆయన ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది జగన్ ఫోటోతో 2.0 అని రోబో 2.0 పోస్టర్ దగ్గర జగన్ ఫోటో పెట్టి నిన్న చిట్రెడ్డి మాట్లాడుతూ 2.0 తర్వాత 30 ఏళ్ళు ఉంటామన్నారు. ఖచ్చితంగా ఉంటారు 30 ఏళ్ళు జైల్లో. చివరిగా చిట్రెడ్డి గారు నటిస్తున్న 2.0 చిత్రంకి సినిమా టికెట్లు అవి కూడా మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎవరికైనా అందుబాటులో కావాలని అడగండి, ఇస్తాము. ముందు కూడా సినిమా చూపిస్తాము, 30 ఏళ్ళు జైల్లో కూడా ఉంచుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దాని తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇప్పుడు మొత్తం కూడా చర్చించుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఒక లేడీ బయటకు రావడం జరిగింది. ఎవరైతే కిరణ్ రాయల్ ఆ పోస్టర్ని రిలీజ్ చేశారో అతను తనను మోసం చేశాడు 1.20 కోట్లతో పాటు, అలాగే 25 సవర్ల బంగారం కూడా తీసుకొని తనను మోసం చేశాడు, అతని వల్ల తీవ్రంగా నష్టపోయాను, తనకు న్యాయం చేయండి, పవన్ అన్న నాకు న్యాయం చేయంటూ ఆ మహిళ బయటకు రావడం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లలో కూడా ఆ మహిళ అదే చెప్పడం జరిగింది. కొన్ని వీడియోలు కూడా అంటే కిరణ్ రాయల్తో సన్నిహితంగా ఉండేటువంటి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత అందరూ కూడా కిరణ్ రాయల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ట్వీట్స్ అయితే వైరల్గా మారిపోయాయి. అతని మీద కౌంటర్స్ వైసీపీ నుంచి చాలామంది కౌంటర్స్ చేస్తూ ఉన్నారు, నీ పరిస్థితి నువ్వు ఈ విధంగా చేసావని చెప్పేసి. సో ఇదంతా జరిగిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. జైపూర్ నుంచి పోలీసులు ఈ మహిళ కోసం రావడం జరిగింది. ప్రెస్ మీట్ తిరుపతిలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఈ మహిళను క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో అయితే ఉద్దేశపూర్వకంగానే కావాలనే తన మీద ఈ కేసు పెట్టారని చెప్పేసి ఆ మహిళ అయితే చెప్తోంది. ఆ మహిళ తరపున న్యాయవాది కూడా చెప్తూ ఉన్నారు. ఈ కేసులో పర్టికులర్ కేసులో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కేసులో A6గా ఉండేటువంటి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళు న్యాయవాదులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికి ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఈ కేసుకు సంబంధించి విడుదలైనటువంటి వీడియోలో అయితే అతను ఆ మహిళతో చాలా సన్నిహితంగా అంటే కిరణ్ రాయల్ ఆ మహిళతో చాలా సన్నిహితంగా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ప్రశ్నించినప్పుడు దీన్ని AI వీడియో కింద పరిగణించవచ్చు అనే విధంగా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ కేసుకు సంబంధించి తానైతే కోర్టులో వివరాలు అందజేస్తాను, కోర్టుకు మాత్రమే చెప్పుకుంటాను తప్ప ఎవరికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అతను చెప్తున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు జరుగుతున్న 2 రోజుల్లోనే జైపూర్ నుంచి వచ్చి ఈ మహిళను అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. దీని వెనక ఎవరున్నారు, కావాలనే ఇలా జరిగిందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఈ కేసు పర్టికులర్గా ఈ మహిళ ఇప్పుడు బయటికి రావడం, తనను 1.20 కోట్ల రూపాయలు నష్టం చేశారని చెప్పి చెప్పడం, 25 సార్ల బంగారం నష్టం చేశారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం, ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, నిజంగానే సన్నిహిత సంబంధాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం తీసుకుంటే కిరణ్ రాయల్ వాదన అయితే మరో విధంగా ఉంది. 2016 ఆ సమయంలో తాను ఆ మహిళతో ఆర్థిక లావాదేవీలు జరిపిన విషయం కరెక్టే, కానీ దాని తర్వాత అవన్నీ కూడా ముగిసిపోయాయి అని చెప్పి కిరణ్ రాయల్ అయితే ఓవైపు చెప్తున్నాడు. అయితే ఈ ఆర్థిక లావాదేవీలు ముగిసిపోతే 2023 అలాగే 25లో తనకు చెక్కులు ఎందుకు ఇచ్చారు, దీనికి కారణం ఏంటి, ఆర్థిక లావాదేవీలు ముగిశాయని ఎలా చెప్తారు అని సదరు ఈ మహిళ ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఈ వివరాలన్నింటి మీద పవన్ అన్న నాకు న్యాయం చేయి అని చెప్పి ఆ మహిళ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విజ్ఞప్తి చేస్తోంది. మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం కోర్టులోనే తేలేటువంటి అవకాశం ఉంది ఈ పర్టికులర్ విషయంలో. అయితే సోషల్ మీడియాలో ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియో అయితే ఇప్పుడు హల్చల్గా మారిపోయింది. ఎందుకంటే ఒక నెక్లెస్ కిరణ్ రాయల్కు బహుమతిగా ఇస్తూ ఉన్నట్టు ఆ వీడియో అయితే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో ఉండేటువంటి వ్యక్తి కిరణ్ రాయలా కాదా ఏఐయా అనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మొత్తానికి ఇటువంటివి చెప్పొద్దు, ఇదైతే నిజమే అని చెప్పేసి ఇటు మహిళ తరపున వ్యక్తులు అయితే వాదిస్తూ ఉన్నారు. కేవలం తన బిడ్డల కోసమే తాను బయటకు వచ్చాను, తన పిల్లలకు ఆ డబ్బు ఉంటే ఉపయోగపడుతుంది, కేవలం తన బిడ్డల కోసమే తాను బయటకు వచ్చానని చెప్పి సదరు మహిళ అయితే చెప్తోంది.
తనకు న్యాయం చేయాలి అని సదరు మహిళ అయితే కోరుతోంది. ఈ విషయంపై మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అయితే వేచి చూడాలి. అందరూ కూడా అంటే మొత్తం కూడా ఇది అరెస్ట్ చేయడం అనేటువంటి విషయం మీద మాత్రం మొత్తం కథంతా నడుస్తోంది. వెంటనే అరెస్ట్ చేయడానికి దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా చాలామంది ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు. మొత్తానికి ఏమైంది, ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.